హాయ్ హలో నమస్తే అస్సలం వైకుం సత్ శ్రీ అకాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రస్ట్రేటెడ్ బై 926. నా పేరు మొహమ్మద్ మోసిన్ అహ్మద్. రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక 3 పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్, నా మదర్ టంగ్ తెలుగు కాదు, నాకు తెలుగు అంత స్పష్టంగా రాదు. సో నేను మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు అక్కడిక్కడ ఏమైనా అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. సెకండ్, నేను చెప్పేటప్పుడు ఫ్లోలో వాడు అది ఇది అని ఇలా యూస్ చేస్తా. అంత మాత్రాన నేను వాళ్ళకి డిస్రెస్పెక్ట్ చేస్తున్నాను కాదు, ఏదో నా స్లాంగ్ అలాంటిది కాబట్టి అలా వచ్చేస్తుంది నాకు. థర్డ్, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ, మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ 100% కరెక్ట్ ఉండాలి అనేం లేదు. సో మీకు ఏమైనా పాయింట్ నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పండి, నాకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. ఇక రివ్యూకి వచ్చేస్తే, ఈరోజు నాగార్జున గారు వచ్చి ఎవరికైనా క్లాస్ బీక్తారని నేను అనుకుంటున్నా, కానీ నాగార్జున గారేమో వచ్చి ఇలా వచ్చిండు. ఇక రాగానే అర్థమైపోయింది ఈరోజు ఎపిసోడ్ మొత్తం ఇట్లనే సాగుతుందని. ఇక మణికంఠని కన్ఫెషన్ రూమ్లో పిలిచి ఒరే బాబు బస్తా టిష్యూ పేపర్లు పెట్టినారు. ఒరే బాబు నీ పంచాయతీ ఏందో మొత్తం ఇక్కడనే క్లియర్ చేయి, మళ్ళీ మళ్ళీ తర్వాత ఏడవకు, ఈరోజు ఎంత ఏడ్సో ఏడ్చేరా బాబు అని మణికంఠ చెప్పినారు. మణికంఠ ఏమో సార్ నాకు అట్లా రాదు సార్ ఏడవడం అని మణికంఠ చెప్తుండు. ఇక నాగార్జున గారు ఒక సిచ్యువేషన్ ఇచ్చిండు. ఒకవేళ మీ వైఫ్ నీ దగ్గరకు రాకపోతే ఏం చేస్తావు చెప్పు అని ఒక సిచ్యువేషన్ ఇయ్యగానే టపీ 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 మనీ ఏడవడం స్టార్ట్ చేసిండు. ఇక్కడ మాత్రం నాకు మణికంఠది కొంచెం కొంచెం కాదు జెన్యున్గానే అనిపించింది. మణికంఠది నాకు ప్రతిసారి మణికంఠది అనిపించేది ఏ వీడియోని డ్రామాలు చేస్తుండో అనిపించేది, మ్యాక్సిమం అయితే అలానే అనిపించేది. బట్ ఈరోజు ఏడవగానే జెన్యున్ అనిపించింది నాకు. ఈ బిగ్ బాస్ టీము నాగార్జున గారేమో ఈ పంచాయతీ ఈరోజే అయిపోవాలంటే ఎట్లా అవుతుంది అసలు ఈ పంచాయతీ ఈరోజు? ఈ పంచాయతీ రాంగ్ షోలో జరుగుతుంది. కరెక్ట్ షో దీనికి బతుకు జటకా బండి, అక్కడ వెళ్తేనే సెట్ అవుతాడు మణికంఠ. ఒకటి అబ్జర్వ్ చేశారా మీరు? బిగ్ బాస్ నాగార్జున గారు ఈ రోజుతోనే లాస్ట్ ఇక నెక్స్ట్ ఎప్పుడు ఏడవద్దు అని చెప్తున్నారు. ఈ వీక్ మొత్తం కానీ దీనికన్నా ముందు వీక్స్ కానీ ప్రతిసారి మణికంఠ ఏడ్చినప్పుడల్లా ప్రోమోలు వేసినారు, సెకండ్ ప్రోమోలు వేసినారు, మళ్ళీ అది ఎపిసోడ్లో వేసినారు. ఇదంతా మంచిగా వేసి టీఆర్పీ మస్తు సంపాదించుకున్నారు. మళ్ళీ ఈరోజు వచ్చి నువ్వు అట్లా ఏడవద్దు అని చెప్పి కూడా టీఆర్పీ సంపాదించుకుంటున్నారు. మణికంఠ కార్నర్ టాపిక్. మణికంఠని అందరు కలిసి కార్నర్ చేస్తున్నారా, లేకపోతే మణికంఠనే కార్నర్ అవుతున్నాడా? దీని మీద సీదా చెప్పిన దానికి నేనైతే 100% అగ్రీ చేస్తా. నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక నాగార్జున గారు కొన్ని బోర్డ్స్ తెప్పించారు. కన్నింగ్, అనాయింగ్, సెల్ఫిష్ ఇలా రాసి ఉన్నాయి బోర్డ్స్ మీద. ఎవరికి ఏ బోర్డ్ సెట్ అవుతుందో ఆ బోర్డు ఇచ్చేయండి అని చెప్పారు. ఇక అందరు కలిసి మణికంఠనే మళ్ళీ ఇచ్చినారు. ఇక బయట ఉన్న గొర్రెలు ఏమనుకుంటారు అంటే ఇక మళ్ళీ అందరు కలిసి మణికంఠనే టార్గెట్ చేస్తున్నారు అనుకుంటారు. ఆల్రెడీ నాగార్జున గారు కూడా చెప్పారు అలా ఏం లేదని. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. స్కూల్లో ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవుతుండు. అట్లా అని చెప్పి అన్ని టీచర్లు వాడినే టార్గెట్ చేసి ఫెయిల్ చేస్తున్నారు అని కాదు కదా. ఆ స్టూడెంట్ మొద్దుగాడు కాబట్టి ఫెయిల్ అవుతుండు. అట్లనే ఈ మణికంఠని అందరూ టార్గెట్ చేస్తున్నారంటే అంటే ఏ విషయంలో అయినా మణికంఠని చెప్తున్నారంటే దట్ మీన్స్ మణికంఠ అట్లా ఉన్నాడు కాబట్టి చెప్తున్నారు. నాగార్జున గారు చెప్పాల్సింది నాగార్జున గారు చెప్పేశారు, హౌస్ మేట్స్ చెప్పాల్సింది వాళ్ళు చెప్పినారు, నేను చెప్పాల్సింది నేను చెప్పిన. అయినా సరే కొంతమంది గొర్రెలకు కాదు మా మణికంఠనే కరెక్ట్ అనిపిస్తే ఇక మీ ఇష్టం. ఇక